వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు రెగ్యులర్గా అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ మీకు మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, టెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో విత్ ఎక్స్ప్లెనేషన్ అందించడం జరుగుతూ ఉంది. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి, ప్రిపేర్ అవ్వబోతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి, అది గ్రూప్స్ అయినా, ఎస్ఐ కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలు ఏవైనా, ఈ కరెంట్ అఫైర్స్ అనేది 100% మీకు యూజ్ అవుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ ఫ్రీ పీడిఎఫ్స్ మీకు కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి ఉచితంగా పీడిఎఫ్స్ని కూడా పొందండి. ఇక ఐకాన్ ఇండియా అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్తో పాటు మీకు 499తో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది. ఆఫ్లైన్ కేంద్రంగా అశోక్ నగర్లో గ్రూప్స్ క్లాసెస్ని ప్రారంభించడం జరిగింది. మీరు ఆఫ్లైన్ కోచింగ్కి ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మీరు ఆఫ్లైన్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక 8th ఫిబ్రవరికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ అనేది, ఈరోజు చెప్పే కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ప్రతి టాపిక్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ అనేది టీచ్ చేస్తూ ఉన్నాం. సో ఈ క్లాసెస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దేని గురించి డిస్కస్ చేయబోతున్నామనంటే డీలిమిటేషన్ కమిషన్ గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. సరే, ఏంటి డీలిమిటేషన్ కమిషన్? దీనికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను గురించి డిస్కస్ చేద్దామనంటే ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏంటి అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్కి వెళ్దాం. జమ్మూ కాశ్మీర్ అనేది ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. ఏమంటున్నాం? జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశం గురించి తెలుసుకుందాము అని అంటున్నాం. మరి ఈ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. 2019లో జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విడదీసి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం జరిగింది. అది ఒకటి జమ్మూ కాశ్మీర్, రెండోది వచ్చి లడఖ్. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ డీలిమిటేషన్ కమిషన్ని అని అంటే 2020 మార్చ్ 6న ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి మార్చ్ 6న ఏర్పాటు చేసినటువంటి డీలిమిటేషన్ కమిషన్ ఏం చేస్తూ ఉంది అని అంటే ఈ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు, శాసనసభ స్థానాలు ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించి వాటిని పెంచే యోచనలో ఉంది. డీలిమిటేషన్ కమిషన్ అనేది దాని మీద వర్క్ చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు అనేవి ఇవ్వడం జరిగింది. వాటిని ఏమంటున్నాం? ఇంట్రీమ్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి 28 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల పునర్నిర్మాణం కోసం వాటి పేరు మార్పుకి సంబంధించినటువంటి 19 అసెంబ్లీ సెగ్మెంట్లకి సంబంధించి ఈ మధ్యంతర ఉత్తర్వులు అనేవి వచ్చాయి. సో ఫస్ట్ మనం డీలిమిటేషన్ కమిషన్ అని అంటున్నాం. అసలు డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటి అని అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి జనగణన తర్వాత, అంటే సెన్సెస్ ఏదైతే ఉంటుందో జనాభా లెక్కింపుల తర్వాత ఈ డీలిమిటేషన్ కమిషన్ ద్వారా ఏం చేస్తారు అని అంటే ఆ జనాభాకి సంబంధించి రాజకీయ ప్రాతినిధ్యం వహించేటువంటి లోక్సభ, అసెంబ్లీ స్థానాలను పెంచేదే డీలిమిటేషన్. దాన్నే డీలిమిటేషన్ అని అంటున్నాం. ఏమంటున్నాం? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లోక్సభ అలాగే అసెంబ్లీకి సంబంధించి, శాసనసభకి సంబంధించినటువంటి స్థానాల పెంపు పైన ఆ ప్రజలకి ప్రాతినిధ్యం వహించేలాగా వాటిని డిజైన్ చేసేదే డీలిమిటేషన్. సో ఇది సింపుల్గా డీలిమిటేషన్కి సంబంధించినటువంటి డెఫినేషన్. మరి ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఇంకా ఏంటి అని అంటే ఏదైతే సమాన జనాభా కలిగినటువంటి విభాగాలకి సమాన ప్రాతినిధ్యం అందించాలి అనేది కూడా ఈ డీలిమిటేషన్కి ఉన్నటువంటి ప్రాథమిక బాధ్యత. అంటే ఏం జరుగుతుంది? జనాభా లెక్కలు జరిగినప్పుడు, జనాభా అనేది పెరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సమాన ప్రాతినిధ్యం లభించేలాగా ఈ లోక్సభ అలాగే అసెంబ్లీ స్థానాలకి సంబంధించినటువంటి మార్పులు చేర్పుల పైన పనిచేస్తుంది, వాటిని ఫిక్స్ చేస్తూ ఉంది. సార్ మరి ఈ డీలిమిటేషన్ అనేది ఇలా లోక్సభకి సంబంధించి, అసెంబ్లీకి సంబంధించి స్థానాలను డిజైన్ చేసిన తర్వాత దాని మీద ఎవరైనా కోర్టుకు కేసుకి వెళ్ళొచ్చా అని అంటే అలాంటి అవకాశమే లేదు. డీలిమిటేషన్ ఒకసారి ఈ లోక్సభకి కానీ అలాగే అసెంబ్లీకి సంబంధించి నిర్ణయం తీసుకున్నది అని అంటే అది ఫైనల్. దాన్ని హైకోర్టులో ఫైల్ చేయలేం, సుప్రీంకోర్టుకి వెళ్ళలేం. సో ఈ పాయింట్ని కూడా గుర్తుంచుకోండి డీలిమిటేషన్కి సంబంధించి. సార్ 1952లో మొదటిసారి డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1952 డీలిమిటేషన్కి సంబంధించి ఎవరు దీనికి
చైర్మన్గా ఉన్నారు అని అంటే చంద్రశేఖర్ అయ్యర్ గారు మొట్టమొదటి డీలిమిటేషన్కి సంబంధించి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నారు అని అంటున్నాం. సార్ మరి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్తో పాటు ఈశాన్య రాష్ట్రాలైనటువంటి 4 రాష్ట్రాలకి కూడా డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి స్థానాల మార్పు, స్థానాలకి సంబంధించినటువంటి పెంపు, వీటిపైన ఇంట్రీమ్ ఆర్డర్స్ మధ్యంతర ఉత్తర్వులను వచ్చాయి. అందుకోసం మనం జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 2019లో పునర్విభజన చట్టాన్ని బేస్ చేసుకొని ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేసినారు. ఇది వర్క్ చేస్తున్నటువంటి దానికి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో అయితే ఈ డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించి ప్రస్తుతం ఎవరు కమిషన్ చైర్మన్గా ఉన్నారు డీలిమిటేషన్కి సంబంధించి ఈ మార్చి 6న ఏర్పాటు చేసినటువంటి డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించి అని అంటే రంజన్ దేశాయ్ గారు ఉన్నారు. ఎవరు? రంజన్ ప్రకాష్ దేశాయ్. ఓకేనా, ప్రకాష్ దేశాయ్ గారు ఉన్నారు. సో మనం డీలిమిటేషన్ కమిషన్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి, ఈ డీలిమిటేషన్ భారతదేశంలో మొట్టమొదటిసారి ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది, ప్రస్తుతం ఉన్నటువంటి డీలిమిటేషన్కి సంబంధించి ఎవరు చైర్మన్గా ఉన్నారు అనేటువంటి అంశాలపైన నేను చాలా స్పష్టత ఇస్తున్నా. సో దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ని చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. సో మరి ఈ డీలిమిటేషన్కి సంబంధించి ప్రస్తుతం ఈ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారితో పాటు మరొక 2 సభ్యులు కూడా ఉన్నారు. ఎవరు అనంటే సుశీల్ చంద్ర గారు. ఎవరు అని అంటున్నాం? సుశీల్ చంద్ర గారు. ఎవరు ఇతను అనంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంది కదా, కమిషన్ ఉంది కదా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అని అంటున్నాం కదా, దీనికి సంబంధించినటువంటి చీఫ్ సుశీల్ చంద్ర గారు. అలాగే ఇతనితో పాటు మరొకరు ఉన్నారు. అతను ఎవరు అనంటే కేకే శర్మ. ఇతను ఎవరు అనంటే ఈ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఎన్నికల కమిషనర్. సో ఇలా ఈ ముగ్గురు కూడా ఇప్పుడు డీలిమిటేషన్లో భాగంగా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు ఎవరు అనంటే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి మాజీ న్యాయమూర్తి. సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి మాజీ న్యాయమూర్తి కానీ సుప్రీంకోర్టులో పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తినే డీలిమిటేషన్ కమిషన్కి చైర్మన్గా నియమించాలి అని చెప్పేసి దీనికి సంబంధించి 2002లో 84వ సవరణ ద్వారా, రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చినటువంటి చట్టం అనేది చెప్తా ఉంది. డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించి 2002లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి న్యాయమూర్తి కానీ అలాగే మాజీ న్యాయమూర్తి కానీ దీంతో పాటు సిఈసికి సంబంధించినటువంటి అతను కానీ అలాగే ఆయా రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల రాష్ట్ర ప్రధాన లేదా ఇతర ఎన్నికల కమిషనర్లు ఎవరైతే ఉంటారో వారితో పాటు ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఇలా డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించినటువంటి అంశం అనేది మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి సీట్ల పెంపుకి సంబంధించినటువంటి నేపథ్యంలో మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉంది. ఇక ఈ డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించి మరొక అంశం ఏంటి అనంటే జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ సీట్ల పెంపుకి సంబంధించి ఇది ఫైనల్ రిపోర్ట్ని ఈ ఏడాది 2022 ఏప్రిల్ కల్లా సబ్మిట్ చేయాల్సి ఉంది. సో మరి ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఎవరి చేత నియమించబడడం జరుగుతూ ఉంది అనంటే రాష్ట్రపతి, ప్రెసిడెంట్, దేశ రాష్ట్రపతి చేత నియమించబడడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇవన్నీ కూడా డీలిమిటేషన్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. సార్ మరి భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన అనేది జరుగుతూ ఉంది, సెన్సస్ లెక్కలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి ఇలా సెన్సస్ లెక్కలు జరుగుతున్నప్పుడు ప్రతిసారి కూడా డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినారా అనంటే 2 సార్లు డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేయలేదు. ఎప్పుడెప్పుడు అనంటే 1981లో ఒకసారి, 1982లో ఒకసారి. సో ఇలా ఉన్నటువంటి ఈ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అసెంబ్లీ స్థానాల పెంపు కోసం ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్ అనేది వర్క్ చేయడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. 2 సార్లు డీలిమిటేషన్ కమిషన్ అనేది జనాభా లెక్కల తర్వాత ఏర్పాటు చేయలేదు. అది ఏ ఇయర్ అనంటే 1981, 1982 అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయగలగాలి. ప్రస్తుతం డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్గా ఎవరున్నారు అనంటే రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు ఉన్నారు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అని అంటున్నాం. ఇందులో ఉన్నటువంటి ఇతర సభ్యులు ఎవరు అంటే ఇప్పటి వరకు సుశీల్ చంద్ర గారు, కేకే శర్మ గారు ఉన్నారు అని అంటున్నాం.
సో ఇలా డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత ఇప్పుడు ఇదే డీలిమిటేషన్ కమిషన్ ఏం చెప్తా ఉందనంటే 5 లోక్సభ స్థానాలను రీడ్రా చేయాలి అని చెప్పేసి కూడా మధ్యంతర ఉత్తర్వులలో ప్రతిపాదించడం జరిగింది. ఇక ఆర్టికల్ 82 ప్రకారం ఏమంటున్నాం, రాజ్యాంగ సవరణ 84 ప్రకారం ఏం చేసినారు అని అంటే డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించి 2002లో దానికి సంబంధించినటువంటి నిబంధనలు చట్టాన్ని తీసుకొచ్చిండ్రు అని అంటున్నాం. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ అనేది ఈ చట్టం అనేది అమలు చేయడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఇక ఈ కమిషన్ అనేది ఇప్పటి వరకు 4 సార్లు ఏర్పాటు చేయబడింది అని అంటున్నాం. 2 సార్లు ఏర్పాటు చేయలేదు అని చెప్పిన 81, 91లో ఏర్పాటు చేయలేదు అని చెప్పిన 4 సార్లు ఎప్పుడు ఏర్పాటు చేసిరంటే 1952, 1963, 1973, 2002 అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక 81, 91లో దీన్ని ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏంటి అని అంటే స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. దీన్ని స్వతంత్రంగా రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఇక ఇది భారత ఎన్నికల సంఘం అంటే కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం సహకారంతో పనిచేస్తూ ఉంది అని అంటున్నాం. దానికి సంబంధించినటువంటి మెంబర్స్ కూడా ఇందులో ఉన్నారు అని అంటున్నాం. ఇక ఈ డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్తో పాటు ప్రస్తుతం అస్సాం, అలాగే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్కి సంబంధించి కూడా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ఈశాన్య రాష్ట్రాలకి ఎన్నింటికి సంబంధించి డీలిమిటేషన్ కమిషన్ ఇటీవల వర్క్ చేస్తూ వచ్చింది అని అంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ అని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా ఇది వర్క్ చేస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇగో తిను రంజన్ దేశాయ్ గారు, ఇతను సుశీల్ చంద్ర గారు, ఇతను వచ్చి కేకే శర్మ గారు. సో ఇలా ఈ డీలిమిటేషన్కి సంబంధించి ప్రస్తుతం 3 సభ్యులు ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక నేను బ్యాక్గ్రౌండ్గా ఏదైతే చెప్పానో అదంతా కూడా ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. ఇలా ఈ మొత్తం డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్కి సంబంధించి వచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను బేస్ చేసుకొని మనం దీనిని గురించి నేర్చుకోవడం జరిగింది. డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటి? ఇది లోక్సభ అలాగే అసెంబ్లీలకి సంబంధించినటువంటి సెగ్మెంట్స్ని డిసైడ్ చేయడం జరుగుతూ ఉంది జనాభా ప్రాతిపదికన. అలా సమన్యాయం అనేది జరుగుతూ ఉంది అని అంటున్నాం. సార్ 2002లో వచ్చినటువంటి డీలిమిటేషన్ కమిషన్ ప్రకారం ప్రస్తుతం లోక్సభలో ఎంతమంది ఉన్నారు? 543 మంది ఉన్నారు. మొత్తం భారతదేశంలో అసెంబ్లీలకి సంబంధించి శాసనసభ స్థానాలు ఎన్ని? 2002లో వచ్చినటువంటి దానిని గురించి అడుగుతున్నాను నేను. సో 4123 అసెంబ్లీ స్థానాలకి సంబంధించి శాసనసభ్యుల స్థానాలు భారతదేశంలో ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నటువంటి డీలిమిటేషన్ జమ్మూ కాశ్మీర్ అలాగే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఈ రాష్ట్రాలలో చేస్తున్నటువంటి డీలిమిటేషన్స్ ఆధారంగా ఈ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి సీట్లు అనేవి పెరగడానికి అవకాశం ఉంది. అది లోక్సభ కావచ్చు అలాగే శాసనసభ స్థానాలకి సంబంధించి. సార్ మరి 2021లో జనగణన జరగలేదు. అది పాండమిక్ కావచ్చు, డిజిటల్ ఆధారంగా సెన్సస్ లెక్కలు అనేవి చేయబోతా ఉన్నారు. మరి నెక్స్ట్ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ఫైనల్ ఎప్పుడు మళ్ళీ ఏ సంవత్సరం లోపు డీలిమిటేషన్ పక్కాగా చేయాల్సి ఉంది అని చెప్పేసి 2002లో చేసినటువంటి చట్టం చెప్తా ఉంది అని అంటే 2026 కల్లా పక్కాగా భారతదేశంలో డీలిమిటేషన్ అనేది అన్ని ప్రాంతాలలో అన్ని రాష్ట్రాలలో జరగాలి అని చెప్పేసి చెప్తా ఉంది. పక్కాగా దీన్ని నిర్వహించాలి అని చెప్తా ఉంది. సో అంటే 2026వ సంవత్సరం కల్లా మనం డీలిమిటేషన్లో భాగంగా చాలా లోక్సభ అలాగే అసెంబ్లీ స్థానాల మార్పులకి సంబంధించినటువంటి అంశాలను చూస్తాం. ఆర్టికల్ 82 ప్రకారం డీలిమిటేషన్ అనేది పనిచేయడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఈ రాజ్యాంగ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎప్పుడు ఎన్నవ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే 84 అని అంటున్నాం. డీలిమిటేషన్ ఎలా అది పనిచేసేటువంటి పనులకి సంబంధించి 82 ఆర్టికల్ అని అంటున్నాం. సో ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాని మీరు గుర్తుంచుకోండి, డిఫరెన్స్ని గుర్తుంచుకోండి. సో ఇలా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో డీలిమిటేషన్ అంటే ఇప్పుడు మీకు చాలా స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా అర్థమైంది నాకు తెలుసు. సో ఇక దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ చూడండి, ది 1 district 1 product. ది 1 district 1 product అని అంటున్నాం. ఏమంటున్నాం? ఒకే దేశం ఒకే ఉత్పత్తి అని అంటున్నాం. సరే ఇక్కడ కంగనా రనౌత్ ఉంది,
ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం ఉన్నారు. ఎందుకు తీసుకున్నారు సార్ ఈ ఇమేజ్ అంటే దీనికి ఒక కథ ఉంది. ఇప్పుడు ఆ కథ ఏందో తెలుసుకుందాం. సో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది వన్ డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే వెరీ సింపుల్గా దీనికి సంబంధించిన డెఫినేషన్ చెప్తాను. ఏదైతే జిల్లాలలో ఉన్నటువంటి ప్రజల సాధికారతను జీవన ప్రమాణాలను పెంచేటువంటి కాన్సెప్టే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్. కొన్ని ప్రాంతాలలో చాలా యూనిక్ గూడ్స్ అనేవి లభిస్తాయి, ఉత్పత్తులు ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. సో వాటి ద్వారా అక్కడున్న ప్రజల జీవన ప్రమాణాలను మార్చాలి అనేటువంటి కాన్సెప్ట్తో, అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులకి మంచి గుర్తింపు తేవాలనేటువంటి కాన్సెప్ట్తో తీసుకుంటున్నటువంటిదే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్. సో ఇప్పటి వరకు మనం దేశంలో ఇలాంటి కాన్సెప్ట్ చూస్తున్నాం. 1 నేషన్ 1 రేషన్, 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 ఎడ్యుకేషన్. సో ఇలాంటివి చూస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాం 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్, ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి అని అంటున్నాం. సార్ మరి ఈ కాన్సెప్ట్ని ఏ దేశం నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది? ఈ కాన్సెప్ట్ మన భారతదేశంలో వచ్చినటువంటి సొంత కాన్సెప్ట్ అంటే కాదు. ఇది జపనీస్ కంట్రీలో ఉన్నటువంటి కాన్సెప్ట్. అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసం ఇలాంటి కాన్సెప్ట్ని జపాన్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని అడాప్ట్ చేసుకున్నది మనం జపాన్ నుంచి. సో మరి ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్, ఒకే జిల్లా ఒకే ఉత్పత్తిని మొట్టమొదటిసారి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేసినారు అని అంటే ఉత్తరప్రదేశ్లో అమలు చేయడం జరిగింది. ఎక్కడ అని అంటున్నాం? ఉత్తరప్రదేశ్లో అమలు చేయడం జరిగింది. దీన్నే యూపీ అని అంటున్నాం. సార్ ఈ యూపీలో ఎప్పుడు అమలు చేసినారు ఈ కాన్సెప్ట్ని అని అంటే 2018లో అమలు చేయడం జరిగింది మొదటిసారి. దానికి సంబంధించినటువంటి ఫోటోనే ఈ కంగనా రనౌత్ అలాగే యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి సీఎం ఫోటో. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అది కూడా మన కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక అలా ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ని ఇప్పుడు ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు అని అంటే పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్యం. ఎవరు అని అంటున్నాం? పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్యానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ప్రమోషన్ విభాగం ఏదైతే ఉందో దానికి సంబంధించిందే డిపిఐఐటి ఇది ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎక్కడ ప్రమోట్ చేస్తున్నారు సార్ దీన్ని అని అంటే మేఘాలయలో ఉన్నటువంటి వెస్ట్ వైజయంతిలో ఏముంది అని అంటే ఒక పెలో డ్రోన్ ద్వారా అక్కడ లోయ ప్రాంతంలో లభించేటువంటి ఉత్పత్తులను వేరే ప్రాంతాలకి తరలిస్తూ ఉన్నారు. సో ఇలా ఇది మొట్టమొదటి ఫ్లై ఆఫ్ ఈవెంట్గా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ మేఘాలయ అలాగే నార్త్ ఈస్టర్న్కి సంబంధించి ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువ లోయ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ జరిగేటువంటి ఉత్పత్తులను ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తీసుకెళ్ళాలి అని అంటే చాలా టైం పడుతుంది. కానీ అక్కడ దొరుకుతున్నటువంటి యూనిక్ ఉత్పత్తులను వేరే చోటుకు తీసుకురావడానికి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి మొట్టమొదటి ఫ్లై ఆఫ్ ఈవెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎవరు ఏర్పాటు చేసినారు అని అంటే ఈ పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ విభాగం ఏదైతే ఉందో ఇది చేయడం జరిగింది. ఎక్కడ చేశారు సార్ ఇటీవల దీన్ని అని అంటే మనం మేఘాలయలోని వెస్ట్ వైజయంతిలో చేయడం జరిగింది అని అంటున్నాం. అసలు ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే జపాన్ నుంచి వచ్చింది అని అంటున్నాం. అలాంటి కాన్సెప్ట్ని ఇప్పుడు ఈ మేఘాలయలో ఉన్నటువంటి వెస్ట్ వైజయంతిలో ఇంప్లిమెంట్ చేయడం కోసం తీసుకున్నటువంటి కార్యక్రమమే ఇది. డ్రోన్ ఆధారితంగా ఏదైతే ఈ వస్తువులు ఉంటాయో వీటిని ఫ్లై ఆఫ్ ఈవెంట్లో మూవ్ చేయడం జరుగుతూ ఉంది. సార్ మరి ఏం మూవ్ చేస్తున్నారు? అసలు మేఘాలయలో ఉన్నటువంటి వెస్ట్ వైజయంతి దేనికి ఫేమస్ సార్ అని అంటే ఇక్కడ పసుపు అనేది చాలా చాలా ఫేమస్గా ఉంది. ఏమంటున్నాం? పసుపు అనేది చాలా చాలా ఫేమస్గా ఉంది. సో దీనికి సంబంధించి ఎక్కడ లభిస్తుంది ఇది అని అంటే లగ్డాంగ్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఈ లగ్డాంగ్కి సంబంధించినటువంటి పసుపు రైతులు ఎవరైతే ఉన్నారో వీరిని కనెక్ట్ చేయడం కోసమే డ్రోన్ ఆధారిత ఫ్లై ఆఫ్ ఈవెంట్ని ఇటీవల నిర్వహించడం జరిగింది. ఎవరు నిర్వహించారు అని అంటున్నాం? వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ విభాగం అనేది చేసింది. ఎక్కడ ఇది అని అంటే మేఘాలయలోని వెస్ట్ వైజయంతిలో ఈ ఈవెంట్ని చేసింది. ఎందుకోసము అని అంటే ఈ లగ్డాంగ్కి సంబంధించినటువంటి పసుపు రైతుల ఉత్పత్తులని ప్రజలందరికీ ప్రపంచంలో దీన్ని ప్రమోట్ చేసేందుకు, ఈ ఉత్పత్తులను త్వరగా చేరవేసేందుకోసం
ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో అలా ఈ వెస్ట్ వైజయంతికి సంబంధించినటువంటి లడాంగ్ పసుపు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉంటుందో జిఐ ట్యాగ్స్ అని అంటాం. ప్రపంచంలో ఉన్నటువంటి యూనిక్ ఉత్పత్తులని, యూనిక్ ప్రొడక్ట్స్ని, యూనిక్ ఉన్నటువంటి వాటికి సంబంధించి జిఐ ట్యాగ్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అలా జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్కి సంబంధించి కూడా ఈ లడాంగ్ పసుపు కోసం ఉత్పత్తి, దీనికి సంబంధించినటువంటి ఉత్పత్తి కోసం అప్లై చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు లడాంగ్ పసుపుకి జిఐ ట్యాగ్ అనేది రాలేదు. బట్ ఇన్ ఫ్యూచర్లో రావచ్చు, అప్లై చేసి అయితే పెట్టుకున్నారు. ఎందుకు అని అంటే అది ప్రత్యేకమైనటువంటి పసుపు ఉత్పత్తి ఇక్కడ జరుగుతుంది అని అంటున్నాం. ఇక పసుపు నాణ్యతకి సంబంధించి కూడా లడాంగ్లో అత్యంత ఎక్కువ నాణ్యతగా ఉంది. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రపంచంలో యూజ్ చేస్తున్నటువంటి మొత్తం పసుపులో 78% భారతదేశం నుంచే ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది. ఎంత శాతం అని అంటున్నాం? 78% భారతదేశం నుంచే ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది. ఇక లడాంగ్ పసుపు అనేది ఇప్పుడు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్కి సంబంధించి ఇనిషియేటివ్ ప్రోగ్రామ్గా తీసుకున్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఫ్లై ఆఫ్ ఈవెంట్ని నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్ని ప్రమోషన్స్ విభాగం నిర్వహించింది. అది పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖకి సంబంధించింది. ఈ లడాంగ్ పసుపు అనేది మేఘాలయలోని వెస్ట్ వైజయంతి హిల్స్లో ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాం. ప్రపంచంలో మొత్తం పసుపుకి సంబంధించి 78% భారతదేశం నుంచి ఉత్పత్తి కావడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఇక అలాగే ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ జపాన్ నుంచి తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారి భారతదేశంలో 2018లో ఉత్తరప్రదేశ్లో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఆ యూనిక్ ప్రొడక్ట్ లభించేటువంటి దగ్గర ప్రజల జీవన వ్యయ ప్రమాణాలను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇక ఈ లడాంగ్కి సంబంధించినటువంటి పసుపుని ఎండ్ టు ఎండ్ ప్రాసెస్లో దీన్ని అందించడం జరుగుతుంది. దీనికోసం ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ కి సంబంధించి AGNLI మిషన్తో భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉండడం జరిగింది. ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్కి సంబంధించి అత్యద్భుతమైనటువంటి సాంకేతిక టెక్నాలజీలని ఉపయోగించేందుకోసం భారత ప్రభుత్వం దగ్గర 9 మిషన్స్ ఉన్నాయి. అందులో ఒక మిషనే ఈ AGNLI మిషన్ అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇలా ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ వస్తే మీకు బేసిక్ మూలాలతో సహా చెప్పడం జరిగింది. ఈ బేసిక్ పాయింట్స్ని గుర్తుంచుకొని మీరు రాసుకోగలిగితే డెఫినెట్గా మీరు ఎక్కడ ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. క్వశ్చన్స్ ఎలా అడుగుతారో ఒకసారి చూద్దాం. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ కాన్సెప్ట్ ఏ దేశం నుంచి అడాప్ట్ చేసుకున్నారు? జపాన్. సో ఇది మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది? భారతదేశంలో 2018 ఉత్తరప్రదేశ్. ప్రస్తుతం 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ కింద ప్రమోషన్స్ విభాగం ఏ రాష్ట్రంలో ఫ్లై ఆఫ్ ఈవెంట్ని నిర్వహించింది? మేఘాలయలోని వెస్ట్ వైజయంతి హిల్స్లో ఉన్నటువంటి లడాంగ్ పసుపు కోసం నిర్వహించింది. సో ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి మీరు ఫామ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. వెరీ సింపుల్ అండి కరెంట్ అఫైర్స్, పెద్ద ఇష్యూ ఏం కాదు. నువ్వు ప్రాపర్గా చదవగలిగితే, ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే, దీన్ని అప్డేట్ చేసుకోగలిగితే నేను మించిన తోఫ్ ఎవరు ఉండరు. సో దెన్ నెక్స్ట్ ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్కి సంబంధించి ఇంకా మనం దాదాపు అన్ని అంశాలని కూడా అక్కడే కవర్ చేయడం జరిగింది. ఇదే పసుపుకి సంబంధించి వెస్ట్ వైజయంతిలో లభిస్తున్నటువంటి లడాంగ్ పసుపుకి సంబంధించి ఉన్నటువంటి అంశం. ఓకే, సో ఇలా దీన్ని మీరు అప్డేట్ చేసుకోండి. ఇక దీని తర్వాత బర్సిరాయ్ తుఫాన్ గురించి తెలుసుకుందాం. సో దీనికంటే ముందు, ఈ బర్సిరాయ్ తుఫాన్ కంటే ముందు మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఏంటి అని అంటే మడగాస్కర్ అనేటువంటి దేశంలో బర్సిరాయ్ తుఫాన్ అనేది వచ్చింది. ఫస్ట్ 2 టాపిక్స్ కూడా మనం నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినాం. ఈ టాపిక్ని వచ్చి ఇంటర్నేషనల్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే ప్రయత్నం చేస్తాం, అంతర్జాతీయంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏమంటున్నాం? బర్సిరాయ్ తుఫాన్ అని అంటున్నాం. సో దీన్ని జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుందాం. అయితే ఈ బర్సిరాయ్ తుఫాన్ అనేది ఎక్కడ వచ్చింది అంటే మడగాస్కర్లో రావడం జరిగింది. సరే ఈ మడగాస్కర్ ఎక్కడ ఉంది అని అంటే ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఉన్నటువంటి రెడ్లో కనబడుతున్నటువంటిదే మడగాస్కర్. ఈ మడగాస్కర్ అనేది మనకు ఏదైతే ఆఫ్రికా ఉందో ఇదంతా కూడా ఆఫ్రికన్ కాంటినెంట్ కదా. సో ఈ ఆఫ్రికన్ కాంటినెంట్కు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది మడగాస్కర్. ఎన్ని అని అంటున్నాం? 400 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అయితే ఈ మడగాస్కర్ అనేది ఏ దేశం నుంచి విడిపోవడం జరిగింది అని చెప్పేసి నేను చాలా ఇన్డెప్త్ క్వశ్చన్ అడుగుతున్నా.
ప్రపంచంలో ఉన్నటువంటి ఒకసారి ఈ ప్రపంచ పటాన్ని చూసినట్లయితే, మ్యాప్ని చూసినట్లయితే అన్ని దేశాలు కూడా కలుసుకున్నట్లే ఉంటాయి. ఇది మొత్తం కలిపితే కూడా మ్యాచ్ అవుతుంది. సో మరి ఈ మడగాస్కర్ అనేది ఏ దేశం నుంచి ఎప్పుడు విడిపోవడం జరిగింది అని అంటే 80 లక్షల సంవత్సరాల క్రితం. ఎప్పుడు అంటున్నాం? 80 లక్షల సంవత్సరాల క్రితం మడగాస్కర్ అనేది భారతదేశం నుంచి విడిపోవడం జరిగింది. సరే, ఈ మడగాస్కర్ అనేటువంటి కంట్రీ ఏ ఓషన్లో భాగంగా ఉంది అని అంటే హిందూ మహాసముద్రంలో భాగంగా ఉంది. అయితే పాపం ఇప్పుడు ఈ మడగాస్కర్ని జనవరి నెల లాస్ట్ వారంలో, అంటే చివరి వారంలో, ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెల ఫస్ట్ వీక్లో కూడా తుఫాన్లు ముంచెత్తుతూ ఉన్నాయి. సో ఇలా ఉన్నటువంటి ఈ మడగాస్కర్ అనేది భారతదేశం నుంచి 80 లక్షల సంవత్సరాల క్రితం విడిపోయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలా ఉన్నటువంటి ఈ మడగాస్కర్లో ప్రస్తుతం వచ్చినటువంటి తుఫానే బర్సీరాయ్ తుఫాన్ అని అంటున్నాం. ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నిన్ను క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ని మనం మిస్ కావద్దు. సో ఇలా ఈ బర్సీరాయ్ తుఫాన్ వలన ఇప్పుడు ఏమైంది అని అంటే చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అనేది జరుగుతూ ఉంది. సో ఈ మడగాస్కర్కి సంబంధించి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ద్వీప దేశం అని అంటున్నాం. సార్, 2వ అతిపెద్ద ద్వీప దేశం మడగాస్కర్ అని చెప్తా ఉన్నారు. మరి ఫస్ట్ ద్వీప దేశం ఏంటి అని అంటే ఇండోనేషియా. ఏమంటున్నాం? ఇండోనేషియా అనేది ఫస్ట్ ద్వీప దేశంగా ఉంది ప్రపంచంలో. 2వ పెద్ద ద్వీపదేశంగా, ఐలాండ్ కంట్రీగా ఏది ఉంది అని అంటే మడగాస్కర్ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక భారత్కి అలాగే మడగాస్కర్కి సంబంధించి ఈ 2 దేశాల మధ్యన మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మడగాస్కర్లో బర్సీరాయ్ అనేటువంటి తుఫాన్ రావడం జరిగింది. ఓకేనా? ఇక ఇలా ఈ మడగాస్కర్కి సంబంధించి ఎంత అనంటే ఈ తుఫాన్కి సంబంధించి 235 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ అనేది రావడం జరుగుతూ ఉంది. ఇక ఇక్కడ మొత్తం 48,000 మందిని ప్రజలను అత్యవసర వసతి గృహాలకి కూడా మడగాస్కర్లో ఉన్నటువంటి విపత్తు నిర్వహణకి సంబంధించిన అధికారులు తరలించడం జరిగింది. అయితే ఇంతకుముందు జనవరిలో కూడా ఒక తుఫాన్ వచ్చింది అని అన్నాం కదా. ఆ తుఫాన్ ఏంటి అని అంటే అనా. ఇప్పుడు వచ్చిన తుఫాన్ ఏమంటున్నాం? బర్సీరాయ్. సో ఇటీవల 2 తుఫాన్లను ఎదుర్కొన్నటువంటి ద్వీపదేశం ఏది అని అంటే మనం మడగాస్కర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇంటర్నేషనల్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్నేషనల్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తుఫాన్ల పేరేంటి అని అంటే మొదట వచ్చింది అనా తుఫాన్, రెండోసారి వచ్చింది బర్సీరాయ్ తుఫాన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా మొత్తం ఈ బర్సీరాయ్ తుఫాన్ వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతా ఉన్నారు ఈ దేశంలో అని అంటే 5,95,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంపాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక 1,50,000 మంది పూర్తిగా ఈ తుఫాన్ వలన ఏమవుతున్నారు అని అంటే ప్రత్యక్షంగా నిరాశ్రయులయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇప్పుడున్నటువంటి రిపోర్ట్స్ అనేవి చెప్తా ఉన్నాయి. ఇలా బర్సీరాయ్కి సంబంధించినటువంటి తుఫాన్ని మీరు అప్డేట్ చేసుకోండి. ఓకే, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. భారత్కి అలాగే మడగాస్కర్కి సంబంధించి చాలా చాలా అంటే ద్వైపాక్షిక ఒప్పందాలు అనేవి ఉన్నాయి. ఈ మడగాస్కర్కి సంబంధించి మొన్నొచ్చినటువంటి కోవిడ్-19 వ్యాక్సిన్కి సంబంధించి కూడా భారతదేశం సహాయం చేయడం జరిగింది. ఆహారాన్ని సహాయం చేయడం జరిగింది. ఈ మడగాస్కర్కి సంబంధించినటువంటి ద్వీపదేశంలో 90% జీవా వైవిధ్యం ఉంది. సో ఇక్కడ చూసేటువంటి జంతువులు ఇంకా ప్రపంచంలో ఎక్కడ కూడా కనపడవు. ఇది కూడా మడగాస్కర్కి సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ పాయింట్. కానీ ఇక్కడ ప్రకృతి విపత్తు అనేది చాలా చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది మడగాస్కర్ ప్రజల్ని. నెక్స్ట్ అమికస్ క్యూరీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ అమికస్ క్యూరీ అనేటువంటిది ఏంటి అని అంటే ఇది సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి అంశం, కోర్టుకి సంబంధించినటువంటి అంశం. అమికస్ క్యూరీని ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఎందుకు డిస్కస్ చేస్తూ ఉన్నాము అని అంటే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని గుర్తుంచుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి క్రిమినల్ కేసులు అలాగే వారికి సంబంధించినటువంటి ఇతర కేసులలో పురోగతి అనేది లేదు. అంటే వారికి సంబంధించి కేసులు నమోదవుతే దానికి సంబంధించినటువంటి వారిపై ఎలాంటి చర్యలు అనేవి తీసుకోబడడం లేదు. అయితే ఇలా ఉన్నటువంటి ఈ కేసులకి సంబంధించి
ఏమైంది అని అంటే అమికస్ క్యూరీ అనేటువంటి డేటా ప్రకారం, ఈ అమికస్ క్యూరీ చేసినటువంటి డేటా ప్రకారం డిసెంబర్ 1, 2021 నాటికి దేశవ్యాప్తంగా వివిధ కోర్టులలో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి అని అంటే ఈ పొలిటీషియన్స్కి సంబంధించి 4984 కేసులు అనేవి, క్రిమినల్ కేసులు అనేవి పెండింగ్లో ఉన్నాయి. ఎన్ని అని అంటున్నాం? 4984 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి అని అంటున్నాం. సో మరి ఈ అమికస్ క్యూరీ ఇచ్చినటువంటి ఈ డేటా అనేది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అని అంటున్నాం. సో ఇది పొలిటీషియన్స్కి సంబంధించినటువంటి క్రిమినల్ కేసుల గురించి చెప్తా ఉంది. అసలు సార్ అమికస్ క్యూరీ అంటే ఏంటి అనేది మనకు బేసిక్ డౌట్ వస్తుంది. వెరీ సింపుల్ అండి. సుప్రీంకోర్టు ఇప్పుడు ప్రస్తుతం ఏం చేసింది అని అంటే ఈ క్రిమినల్ కేసులని సత్వరమే పరిష్కరించేందుకోసం అని చెప్పేసి అమికస్ క్యూరీని తీసుకోవడం జరిగింది. అమికస్ క్యూరీ అంటే ఏంటి అని అంటే సుప్రీంకోర్టుకి సహాయం చేసేటువంటి ఒక సహాయకుడు లాంటిదే అమికస్ క్యూరీ. ఒక హెల్ప్ చేస్తుంది పర్టికులర్ అంశంలో. ఇప్పుడు పొలిటీషియన్స్కి సంబంధించిన క్రిమినల్ కేసులు అని అంటున్నాం. దీనిలో ఈ అమికస్ క్యూరీని నియమించడం వల్ల ఇది ఆ పొలిటీషియన్స్కి సంబంధించినటువంటి క్రిమినల్ కేసుల పైన వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వీటికి వెంటనే జస్టిఫై అంటే వీటికి సంబంధించినటువంటి ఏదైతే తీర్పులు ఉన్నాయో అవి రావాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు అమికస్ క్యూరీని నియమించడం జరిగింది, వీటిని సత్వరమే పరిష్కరించేందుకోసం అని చెప్పేసి. ఈ అమికస్ క్యూరీ అనేది ప్రత్యేకంగా దాని మీద వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సింపుల్గా అమికస్ క్యూరీ అంటే ఏంటి అని అంటే కోర్టు స్నేహితుడు, ఫ్రెండ్ ఆఫ్ కోర్ట్ అని చెప్తే సరిపోద్ది, ఇంతే. సో ఇలా ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఎంపీలు ఎమ్మెల్యేల కేసులకి సంబంధించి త్వరితగతిన వీటిని ఛేదించేందుకోసమని ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడంలో అమికస్ క్యూరీని నియమించడం జరిగింది సుప్రీంకోర్టు. ఎవరు నియమించిర్రు అని అంటున్నాం? సుప్రీంకోర్టు నియమించింది. మరి ఇదే అమికస్ క్యూరీ ఇప్పుడు ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి దేశంలోని వివిధ కోర్టులలో అని చెప్పేసి చెప్తా ఉంది అని అంటే 4984 క్రిమినల్ కేసులు ఉన్నాయా ఈ పొలిటీషియన్స్ పైన అని చెప్పేసి చెప్తా ఉంది. మరి వీటికి సంబంధించి ఈ క్రిమినల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు పొలిటికల్గా కాంటెస్ట్ చేయొచ్చా చేయకూడదా అని అంటే చెయ్యొచ్చా అని చెప్తున్నారు. దానికి సంబంధించి రాజ్యాంగంలో క్రిమినల్ కేసు నమోదైంది, మరి ఇతను పొలిటికల్గా పోటీ చేసేందుకు అర్హుడా, ఇతనికి దానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉందా అని అంటే ఎక్కడా కూడా రాజ్యాంగంలో క్రిమినల్ కేసు నమోదైతే పొలిటీషియన్ అనే అతను పోటీ చేయడానికి అవకాశం లేదు అని చెప్పలేదు. సో అలా క్రిమినల్ కేసులు ఉన్న మన దగ్గర ఉన్నటువంటి పొలిటీషియన్స్ పార్లమెంటు, శాసనసభ, మరే ఇతర శాసన సభల కోసం ఎన్నిక కావడం జరుగుతూ ఉంది. సో ఇలా అమికస్ క్యూరీ అనేది మనకి ఇంపార్టెంట్ అంటున్నాం. ఇక ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951కి సంబంధించి శాసనసభలలో పోటీ చేయడానికి సంబంధించి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అనర్హతలను ప్రకటించడం జరిగింది. జస్ట్ అనర్హతలను ప్రకటించిల్లు. ప్రాతినిధ్య చట్టం, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 అని అంటున్నాం. సో దీనికి సంబంధించి చట్టంలో సెక్షన్ 8 అనేది ఏం చెప్తా ఉంది అని అంటే నేరాలకి శిక్ష అనేది పడితే వారికి అనర్హత ఉంటుంది అని అంటున్నాం. కానీ ఎక్కడ పడుతుంది? 4989 మంది క్రిమినల్ కేసులు ఉంటే వారికి సంబంధించి శిక్షలు పడడం లేదు అని చెప్పేసి ఇప్పుడు అమికస్ క్యూరీని సుప్రీంకోర్టు నియమించడం జరిగింది. అంటే శిక్షలు పడడం లేదు కదా, వారు శిక్ష పడితే వారు అనర్హులు. ఎప్పుడు అనర్హులు అంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష, జైలు శిక్షను విధించబడినటువంటి వారు, అలాగే వ్యక్తి జైలు శిక్ష ముగిసిన తర్వాత 6 ఏళ్ల పాటు ఎన్నికలలో నిలబడలేరు అని అంటున్నారు. కేవలం 6 సంవత్సరాలు నిలబడలేరు అని అంటున్నాం, 2 ఏళ్ల కంటే ఎక్కువ జైలు శిక్షను అనుభవించినప్పుడు. కానీ భారత్ పొలిటీషియన్స్కి ఇది పాసిబుల్ అని అంటే కొంచెం ఇంపాసిబుల్, ఆలోచించాలి కూడా. ఇక వారిపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం నిరోధించదు అని చెప్తా ఉన్నా. ఇగో ఇదే మనం ఇంతకుముందు మాట్లాడిన పాయింట్. ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను పొలిటీషియన్గా పోటీ చేయాలని అనుకుంటున్నాను, నా మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, కానీ నేను పోటీ చేయడానికి అనర్హున్నా అంటే కాదు, నేను పోటీ చేయవచ్చు క్రిమినల్ కేసులు ఉన్నా, కానీ ఆ నేరం ఆరోపించడమే కాదు, ఆ నేరం కోర్టు ద్వారా రుజువై నాకు 2 ఏళ్ల జైలు శిక్ష పడిన తర్వాత నేను కేవలం 6 ఏళ్ల పాటు మాత్రమే పోటీ చేయడానికి అనర్హుణ్ణి, తర్వాత నాకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఇదే కాన్సెప్ట్ అనేది మన ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 చెప్తా ఉంది. ఇక దీనికి తోడు 4989 కేసులు పెండింగ్లో ఉన్నాయని ఇప్పుడు అమికస్ క్యూరీ చెప్తా ఉంది. అమికస్ క్యూరీ అంటే ఏం చెప్పినా ఇది కోర్టు ఫ్రెండ్ అని చెప్తా ఉన్నాం, ఫ్రెండ్ ఆఫ్ కోర్ట్ అని చెప్తా ఉన్నాం. దీన్ని సుప్రీంకోర్టు అనేది నియమించడం జరిగింది. ఎందుకు అని అంటే 4989 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి పొలిటీషియన్స్కి సంబంధించి వీటిని త్వరితగతిన వాటిని స్పీడప్ చేయడం కోసం అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకే, సో ఇక దీని తర్వాత గ్లోబల్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్కి సంబంధించినటువంటి మార్కెట్ నివేదిక అనేది వచ్చింది.
సార్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అని అంటున్నాం. సార్ ఇది ఏంటి సార్ అని మీరు ఏం టెన్షన్ పడద్దు, నేను చాలా సింపుల్గా చెప్తా. ఏంటి అని అంటే ఇటీవల ఏదైతే ఈ కామర్స్ ఉందో, పెరిగినటువంటి టెక్నాలజీ ఉందో, ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీలో డేటా అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఏమంటున్నాం? డేటా అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. సో ఇలా ఉన్నటువంటి బిగ్ డేటాకి సంబంధించి అనాలిసిస్ చేసేదే ఈ గ్లోబల్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. సార్ ఆర్టిఫిషియల్ నెట్వర్క్స్ గురించి తెలుసు, ఇక్కడ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అని అంటున్నాం. న్యూరల్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా చాలా సింప్లిఫై చేసి చెప్తా ఉన్నాను. టోటల్ కాన్సెప్ట్ వచ్చి ఇదే. ఎక్స్ అనేటువంటి ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. ఇతను వై అనేటువంటి ఒక కొనుగోలుదారునికి ఒక వస్తువుని అమ్మాడు. ఎవరు? ఎక్స్ అనేటువంటి విక్రయదారుడు వై అనేటువంటి కొనుగోలుదారుడికి ఒక వస్తువుని అమ్మాడు, ఒక ఉత్పత్తిని అమ్మాడు, ఒక ప్రోడక్ట్ని అమ్మాడు. సో ఇలా కొన్నప్పుడు ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్కి సంబంధించి డేటా తీసుకోవాలి అనుకుంటే ఈ కొనుగోలుదారునికి సంబంధించినటువంటి డైరెక్ట్ మైండ్ సెట్ ఎలా పనిచేస్తుంది అని చెప్పేదే న్యూరల్ ఆర్టిఫిషియల్ నెట్వర్క్. ఇంతే, ఇదే. సో ఇలా దీనికి సంబంధించినటువంటి మార్కెట్ నివేదిక అనేది వచ్చింది. మరి ఇప్పుడు ఆ మార్కెట్ నివేదిక ఏం చెప్తుంది అనేది మన కరెంట్ అఫైర్స్. సో అసలు గ్లోబల్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి అనేది నేను చెప్పిన కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏంటంటే ఇది మెషిన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి కీలకమైన ఉపసమితి అని అంటున్నాం. సో అలాగే ఇది కంప్యూటర్ శాస్త్రవేత్తలకి వ్యూహరచన చేయడం, అంచనాలు వేయడం, ధోరణులను గుర్తించడం, క్లిష్టమైన పనులపై వారి పనిలో సహాయపడుతుంది. క్లిష్టమైన పనులు ఎప్పుడు క్లిష్టమవుతాయి? మన మెదడు చేయలేనప్పుడు అది మన క్లిష్టమైన వర్క్ అవుతుంది. సో డిఫరెంట్ వర్క్ అవుతుంది, టఫెస్ట్ వర్క్ అవుతుంది. సో అలాంటి టైంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అనేది ఉపయోగపడుతుంది అని అంటున్నాం. ఎవరికి సంబంధించి? కంప్యూటర్ శాస్త్రవేత్తలకి కానీ, బిజినెస్ మ్యాన్స్కి కానీ, అలాగే విక్రయదారులకి, కొనుగోలుదారులకి, అందరికీ కూడా. మరి ఇది మానవ మెదడు సమాచారాన్ని, నేను చెప్పిన పాయింట్, విశ్లేషించే, ప్రాసెస్ చేసే విధానాన్ని అనుకరిస్తూ రూపొందించబడిందే ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఏమంటున్నాం? ఇది మెదడు సమాచారాన్ని విశ్లేషించి ప్రాసెస్ చేయగలుగుతుంది అని అంటున్నాం. ఇక ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ మార్కెట్ నివేదిక 2021 ప్రకారం 2028 వరకు కూడా, ఎప్పటి నుంచి? 2021 నుంచి 2028 వరకు కూడా అసాధారణ వృద్ధిని సెట్ చేస్తుంది. అసాధారణ వృద్ధి అనేది, గ్రోత్ అనేది వస్తుంది అని చెప్పేసి కూడా ఇప్పుడు వచ్చినటువంటి తాజా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ మార్కెట్ నివేదిక అనేది చెప్పడం జరుగుతూ ఉంది. దాన్నే ANN అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక ఇది బిగ్ డేటా మార్కెటింగ్ రంగంలో సాంకేతికంగా అత్యధికంగా కూడా ఉపయోగపడుతుంది అని అంటున్నాం. ఇటీవల గ్లోబల్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్కి సంబంధించి బై ఇండస్ట్రియల్ వెర్టికల్ అని చెప్పేసి 2027కి సంబంధించినటువంటి USD $1 బిలియన్ మార్కెట్ ఎలా ఉండబోతుందో చెప్పడం జరుగుతూ ఉంది. 2020, 21, 22, 23, 24, 25, 26, 27కి సంబంధించి. సో ఇలా ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అనేది వచ్చింది అని అంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా చాలా ఇంపార్టెంట్. సార్ ఇది మేము ఎక్కడ వినలేదు కాదు, మీరు ఐకాన్ ఇండియాలో వింటున్నారు. సో దీన్ని మీరు బాగా ఫాలో అవ్వండి, బాగా గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ గురించి తెలుసుకుందాం. కొత్త గెక్కో జాతులు అని అంటున్నాం. సో ఇటీవల వీటిని ఎక్కడ కనుగొనడం జరిగింది అని అంటే వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమలలో కనుగొనడం జరిగింది. ఇగో గెక్కో అంటే ఇదే, ఏం లేదండి. ఈ గెక్కో అంటే ఏంటి అని అంటే సింపుల్గా చెప్పాలంటే బల్లిని పోలి ఉన్నటువంటి ఒక బల్లి. దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సో మనం రెగ్యులర్గా చూసేటువంటి బల్లులు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం ప్రపంచంలో ఎన్ని రకాల బల్లులు ఉన్నాయి అని అంటే 180 రకాలు ఉన్నాయండి. 180కి సంబంధించి బల్లి జాతులు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అని అంటున్నాం. సార్ మరి ఇందులో భారత్లో ఎన్ని ఉన్నాయి సార్ అని అంటే మొత్తం భారత్లో ఉన్నటువంటి బల్లుల జాతులు 48 అని అంటున్నాం. ఇందులో ఓన్లీ కేరళలోనే 30 జాతులు ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ కేరళలో ఈ గెక్కో అనేటువంటి బల్లిని కనుగొనడం జరిగింది. సో ఇది గెక్కో అనేటువంటిది ఏ దేశానికి సంబంధించిన పదం అని అంటే ఇండోనేషియాకి సంబంధించినటువంటి పదం. ఇండోనేషియా గురించి మీకు ఇంతకుముందు ఒక ఫస్ట్ కాన్సెప్ట్లో ఒకటి చెప్పాను. ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప దేశం అని అంటున్నాం. సార్ ఇక్కడ ఈ ఇండోనేషియాకి సంబంధించినటువంటి పదమే
గెక్కో అనేటువంటి పదం. ఈ గెక్కో అనేది ఒక బల్లి జాతికి సంబంధించినటువంటిది పేరు. ఈ గెక్కోకి సంబంధించినటువంటి ఈ పేరు అనేది ఈ పేరుతో బల్లులని ఇప్పుడు ఎక్కడ కొత్తగా కనిపెట్టడం జరిగింది అని అంటే కేరళలో గుర్తించడం జరిగింది అని అంటున్నాం. ఈ గెక్కో జాతికి సంబంధించినటువంటి ఈ బల్లికి సంబంధించిన కళ్ళు ఏవైతే ఉంటాయో కనురెప్పలు ఉండవండి. ఇక వీటి పనులు కూడా అంటే టీత్స్ కూడా ఎవ్రీ 3 monthsకి ఒకసారి రీప్లేస్ అవుతూ ఉంటాయండి. ఎవ్రీ 3 monthsకి ఒకసారి పళ్ళు అనేవి కొత్తగా పునర్నిర్మితం అవుతాయి ఈ గెక్కో జాతికి సంబంధించినటువంటి బల్లులు. ఇటీవల ఇంత ప్రత్యేకత కలిగినటువంటి బల్లిని ఎక్కడ కనుక్కున్నారు ప్రపంచంలో అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల గురించి ఆలోచించొద్దు, మన పక్కనే ఉన్నటువంటి కేరళకి సంబంధించినటువంటి వెస్ట్రన్ ఘాట్లలో దీన్ని కనుగొనడం జరిగింది అని చెప్పేసి శాస్త్రవేత్తలు మనం గుర్తించాలి. ఇక దీనికి ఉన్నటువంటి మరొక పేరు ఏమిటి అంటే హెమిడాక్టిలస్ ఈసై అని చెప్పేసి కూడా మరొక పేరు ఉంది. సో ఇలా దీన్ని గుర్తుంచుకోవాలి. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా మొత్తం 180 జాతులు ఉన్నాయి. ఇందులో 48 అనేవి భారత్లో ఉన్నాయి, 30 అనేవి కేరళలో ఉన్నాయి ఈ బల్లుల జాతులకి సంబంధించి అని అంటున్నాం. సార్ మరి ఈ గెక్కోల వలన మనకేమన్నా మానవులకు ఏమైనా ముప్పు ఉందా అని అంటే ప్రమాదం ఉందా అని అంటే లేదు. మానవులకి ఇవి ఎలాంటి హాని చేయవు. కొన్ని కీటకాలను నియంత్రించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి అని అంటున్నాం. ఎస్, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సరిస్కా టైగర్ రిజర్వ్ అని అంటున్నాం. సో ఈ సరిస్కా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అని అంటే రాజస్థాన్లో ఉందండి. ఎక్కడ ఉంది అని అంటున్నాం? రాజస్థాన్లో ఉంది. మరి రాజస్థాన్లో ఉన్నటువంటి ఈ సరిస్కా టైగర్ రిజర్వ్కి సంబంధించి ఇక్కడ పులులకి సంబంధించినటువంటి జనాభా సెన్సెస్ అనేది పెరిగింది. ఎంత పెరిగింది అని అంటే 25కు పెరిగింది అని అంటున్నాం. ఇక్కడ రాజస్థాన్ అంటున్నాం కాబట్టి ఇది కొంత ఎడారి ప్రాంతం, కరువు ప్రాంతం, సో డ్రాట్ ఏరియా కాబట్టి ఈ రాజస్థాన్కి సంబంధించి ఈ కంపెనీస్కి సంబంధించినటువంటి ఫండింగ్ ఉంటుందండి. ఏంటి? సోషల్ సర్వీస్కి సంబంధించి ఫండింగ్ ఉంటుంది, కార్పొరేట్ ఫండ్. సో దాని ద్వారా వచ్చేటువంటి నిధులతో నీటి గుంటలు మరియు గడ్డి భూములను ఈ పార్కులో సరిస్కా పార్కులో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఈ కారణంగా సరిస్కా పార్క్ అనేది రాజస్థాన్లో ఉంది. ఈ రాజస్థాన్లో ఉన్నటువంటి ఈ పార్కులో పులుల జనాభా అనేది పెరుగుతూ ఉంది. సో ఇలా ఈ సరిస్కా టైగర్ రిజర్వ్ గురించి మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల పులుల జనాభాకి సంబంధించి ఏ నేషనల్ పార్కులో పులుల జనాభా 25కు పెరిగింది అని అంటే సరిస్కా టైగర్ రిజర్వ్. సో ఈ సరిస్కా టైగర్ రిజర్వ్ కంటే ముందు ఇంకొక పార్క్ అక్కడే ఉంది. ఇది ఏదైతే వాయువ్య ప్రాంతం ఉందో భారతదేశానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి చాలా పెద్ద టైగర్ రిజర్వ్ ఏది అని అంటే రణతంబోర్ నేషనల్ పార్క్ అనేది ఉండేది. ఈ రణతంబోర్ నేషనల్ పార్కులో ఉన్నటువంటి పులులు అనేవి అంతరించిపోతున్నటువంటి నేపథ్యంలో 2008లో ఈ పులులను ఈ సరిస్కా టైగర్ రిజర్వ్కి తరలించడం జరిగింది. ఈ రణతంబోర్ నేషనల్ పార్క్ కానీ అలాగే సరిస్కా టైగర్ రిజర్వ్ కానీ రెండు కూడా రాజస్థాన్లోనే ఉన్నాయి. ఇలా ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఈ జంతువు జనాభాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి కూడా మనకు ఉంటాయి కాబట్టి ఇక్కడ నేషనల్ పార్క్స్ టైగర్ రిజర్వ్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 1978లో ఉన్నటువంటి ఈ సరిస్కా 1978లో ఈ టైగర్ రిజర్వ్గా ఈ సరిస్కా టైగర్ రిజర్వ్ని మార్చడం జరిగింది. రాజస్థాన్లో ఉన్నటువంటి అల్వార్ జిల్లాలో ఈ సరిస్కా టైగర్ రిజర్వ్ అనేది ఉన్నది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక్కడ వర్షపాతం ఎంత ఉంది అని అంటే కేవలం 700 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంది సంవత్సర కాలంలో. ఇక్కడ ఉష్ణమండల ముళ్ళు పొడి మరియు ఆకు రాల్చే అడవులకు ఈ సరిస్కా అనేది ఫేమస్గా ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇక దీని తర్వాత పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు గురించి చెప్పాలండి. సో ఇది కరెంట్ ఎకానమీలో ఫినాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. ఏమంటున్నాం? పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు అని అంటున్నాం. అసలు రెవెన్యూ లోటు అనేది ఎలా ఏర్పడుతుంది సార్ అని అంటే మనకు వచ్చేటువంటి ఆదాయం కంటే వ్యయాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడేదే రెవెన్యూ లోటు. ఈ రెవెన్యూ లోటులో అప్పులను కలుపుతామా అంటే కలుపం. మనం తీసుకున్నటువంటి అప్పులను కలపకుండా మనకు వచ్చేటువంటి ఆదాయం కంటే మనం చేసేటువంటి వ్యయం ఎక్కువ ఉన్నప్పుడు అది రెవెన్యూ లోటు అవుతుంది. అయితే భారతదేశంలో 17 రాష్ట్రాలకి సంబంధించి రెవెన్యూ లోటు కలిగినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటికి అమౌంట్ని గ్రాంట్స్ని ఇవ్వండి అని చెప్పేసి 15th ఫైనాన్స్ కమిషన్ అనేది చెప్పింది. ఎవరు చెప్పినారు అని అంటున్నాం? 15వ ఫైనాన్స్ కమిషన్ అనేది చెప్పింది. ఆర్థిక సంఘం అని అంటున్నాం. మరి ఈ 15వ ఆర్థిక కమిషన్కి సంబంధించి ఫినాన్స్ కమిషన్కి సంబంధించి ఏం చెప్పింది అని అంటే
ఈ 17 రాష్ట్రాలు రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్నాయి. వీటికి వచ్చేటువంటి ఆదాయ వ్యయాల అనుగుణంగా ఈ 15th ఫినాన్స్ కమిషన్ అనేది వాటిని విడదీయడం జరిగింది, వాటిని విభజించడం జరిగింది. అలా వీటికి గ్రాంట్స్ ఇవ్వాలి అని చెప్పింది. సరే, ఈ 15వ ఫైనాన్స్ కమిషన్ ఎప్పటి నుంచి అమలు చేయబడుతుంది అని అంటే 2017 నుంచి అమలు చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ 15th ఫినాన్స్ కమిషన్కి సంబంధించి ఇది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తా ఉంది 15th ఫైనాన్స్ కమిషన్ గురించి అని అంటే 2080వ ఆర్టికల్ అనేది మనకు రాజ్యాంగంలో చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇప్పుడు ఈ రెవెన్యూ లోటుకి సంబంధించి ఆర్టికల్ 275 ప్రకారం ఈ నిధులు అనేవి మంజూరు చేయడం జరిగింది రెవెన్యూ లోటును భర్తీ చేసుకోవడానికి రాష్ట్రాలకి సంబంధించి. సార్, మరి ఎన్ని గ్రాంట్స్ని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అని అంటే 9,871 కోట్లను ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇలా ఫినాన్స్ కమిషన్కి సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం దీన్ని రిలీజ్ చేశారు. అయితే 17 రాష్ట్రాలకి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం ఎంత చెల్లించాలి అని చెప్పేసి 15వ ఫైనాన్స్ కమిషన్ చెప్పిందంటే 1,18,452 కోట్లను కేటాయించండి బాబు అని చెప్పింది. అసలు ఫినాన్స్ కమిషన్ అంటే ఏంది? సో ఇక్కడ మీకు బేసిక్ డౌట్ వస్తుంది, ఈ ఫినాన్స్ కమిషన్ ఎందుకు చెప్తా ఉంది, ఇది కేంద్రానికి ఎందుకు చెప్తా ఉంది, కేంద్రం ఎందుకు రాష్ట్రాలకి డబ్బులు ఇస్తుంది అన్న బేసిక్ డౌట్ రావాలి మనకు. ఫైనాన్స్ కమిషన్ ఏంటి అని అంటే ఆర్టికల్ 280 ప్రకారం ఏమంటున్నాం, ఆర్టికల్ 280 ప్రకారం 280 ఆర్టికల్ ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం రాసినారు అని అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన ఇది ఆర్థిక అంశాలకి సంబంధించి సెటిల్ చేసేదే ఫైనాన్స్ కమిషన్. ఇండియా ఫెడరల్ కంట్రీ, సమైక్య భారతదేశంలో రాష్ట్రాలు అన్నీ కలిస్తేనే కేంద్రం. సో ఇలాంటి రాష్ట్రాలకి కేంద్రానికి మధ్య ఉన్నటువంటి ఆర్థిక వ్యత్యాసాలను తగ్గిస్తూ ఆర్థిక సిఫారసులు చేసేటువంటిదే ఫైనాన్స్ కమిషన్. ఇంతే. దీని గురించి చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏంది అని అంటే 280. దీనికి సంబంధించి ఇప్పుడు ఎన్నవ ఫైనాన్స్ కమిషన్ ఉంది అని అంటే 15వ ఫైనాన్స్ కమిషన్. సో దీనికి సంబంధించి ఇది ఎప్పుడు నియమించబడింది అని అంటే 2017లో. ఇవి బేసిక్ పాయింట్స్. సో మరి ఇప్పుడు 17 రాష్ట్రాలకి అమౌంట్ నియమని చెప్పింది కదా, ఎంత ఇవ్వమన్నది 1,18,452 కోట్లను 2021-22లో ఇవ్వాలి 15 రాష్ట్రాలకు అని చెప్పింది. మరి ఇప్పటివరకు ఎంత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే 1,08,581 కోట్లను ఇచ్చింది. సుమారు ఇంకొక 10,000 కోట్లను ఇస్తే అయిపోతుంది. సో ఇలా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆ రాష్ట్రాలు 17 రాష్ట్రాలు ఏంటి అని అంటే పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, త్రిపుర, తమిళనాడు, సిక్కిం, రాజస్థాన్, పంజాబ్, నాగాలాండ్, మిజోరాం, అలాగే మణిపూర్, కేరళ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, అస్సాం కూడా ఉంది. తెలుగు రాష్ట్రాలకి సంబంధించి రెవెన్యూ లోటును ఎదుర్కోవడంలో భాగంగా ఇటీవల కేంద్రం నుంచి ఎవరు నిధులను అందుకున్నారు, ఏ రాష్ట్రం అందుకుంది అని అంటే ఆంధ్రప్రదేశ్ అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దక్షిణాది నుంచి ఈ అమౌంట్ను ఏది రెవెన్యూ లోటుకి సంబంధించినటువంటి అమౌంట్ని ఏ రాష్ట్రాలు పొందాయి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాయాలి, కేరళ రాయాలి, కర్ణాటక రాయాలి, తమిళనాడు కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ సౌత్కి సంబంధించి తెలంగాణ పేరు అయితే ఇందులో లేదు. సో ఇలా రెవెన్యూ లోటుని అందుకోవడం జరుగుతూ ఉంది. ఓకే, ఇక ఈ రెవెన్యూ లోటు అనేది మరి ఎందుకు ఉపయోగించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా అని అంటే షెడ్యూల్ తెగల సంక్షేమానికి సంబంధించి ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ కానీ షెడ్యూల్ కాస్ట్ కానీ ఉంటారో వారికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను గురించి ఈ బడ్జెట్ని అందించడం జరుగుతూ ఉంది. అవి ప్రోత్సహించాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ గ్రాంట్ల శాంక్షన్ ద్వారా అంతర్రాష్ట్ర అసమానతలు అనేవి కూడా తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఈ కాన్సెప్ట్లో ఏం నేర్చుకున్నాం మనం? 15th ఫినాన్స్ కమిషన్ గురించి తెలుసుకున్నాం, అలాగే పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు గురించి తెలుసుకున్నాం, అసలు రెవెన్యూ లోటు అంటే ఏంటిది అనేది తెలుసుకున్నాం. 275 ఆర్టికల్ ప్రకారం రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి కేంద్రం నిధులు ఇస్తుంది అని చెప్పినాం. 280వ ఆర్టికల్ ప్రకారం ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది నియమించబడింది అని చెప్పినాం. సో ఇలా డిఫరెంట్గా నేర్చుకోవడం జరిగింది 15th ఫినాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు అని అంటున్నాం. ఇక నెక్స్ట్ కొత్త అల్ట్రాసాన్ 2D పాలిమర్ అనేది తీసుకురావడం జరిగింది. ఎవరు తీసుకొచ్చారు అని అంటే మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT శాస్త్రవేత్తలు కొత్త 2D పాలిమర్ని రూపొందించారు. అది ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది ఈ 2D పాలిమర్ యొక్క గొప్ప అది ఏంటంటే ఇది ప్లాస్టిక్ రిలేటెడ్గా ఉండేది. ఏంటంటే ఇది చాలా తేలికగా ఉంటుంది అంట 2D పాలిమర్, అలాగే ఉక్కు కంటే కూడా బలంగా ఉంటుందంట, ఇనుము కంటే బలంగా ఉంటుంది. సో ఉక్కు కంటే బలంగా ఉంటూ అలాగే ప్లాస్టిక్ కంటే తేలికగా ఉండేటువంటి 2D పాలిమర్ని ఇటీవల ఏ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు అని చెప్పేసి మనల్ని ఎగ్జామ్లో అడగవచ్చు.
అప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి చెప్తే సరిపోతుంది. ఇటీవల మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటి అని అంటే పాలిమర్కి సంబంధించినటువంటి 2D అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇలా ఈ మెలమైట్ కార్బన్ నైట్రోజన్ అణువులతో ఈ టెక్నాలజీ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఇక ఇందులో పాలిమర్ బలంగా మరియు స్థిరంగా ఉండడానికి హైడ్రోజన్ బంధాలు పదార్థ స్వీయ సమీకరణ సామర్థ్యం అనేది కలిగి ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. హైడ్రోజన్ వలన కానీ ఇతర వాటి వలన కానీ ఇక ఈ భారీ ఉత్పత్తులకి సంబంధించి ఇది అనుమతిని ఇస్తూ ఉంది అని అంటున్నాం. ఇక మనం వాడుతున్నటువంటి స్మార్ట్ ఫోన్లు కానీ ఆటోమేటిక్ విభాగాలకి సంబంధించి ఈ 2D పాలిమర్ 1 అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడనుంది అని అంటున్నాం. ఎట్లా ఉపయోగపడుతుంది సార్ మనం వాడే సెల్ ఫోన్కి స్మార్ట్ ఫోన్కి ఇతర ఆటోమేటిక్ వాటికి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ ఉంది, మన ఫోన్ అనేది చేతిలో నుంచి కింద పడిపోయింది, అది ఏమవుద్ది పగిలిపోద్ది, బ్రేక్ అయిపోద్ది. సో ఇలాంటి పాలిమర్ని వాడడం వల్ల ఆ ఫోన్ అనేది ఇనుము కంటే ఉక్కుగా ఉంది 2D పాలిమర్ అని చెప్పినాం. సో అలాగే ప్లాస్టిక్ అంటే తేలికగా ఉంది. ఎప్పుడైనా ఫోన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, ఫోన్ అనేది తేలికగా ఉండాలనుకుంటాం, కింద పడితే అది డ్యామేజ్ కావద్దు అని అనుకుంటాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2D పాలిమర్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే తొలి మహిళా వైస్ ఛాన్సలర్ అని అంటున్నాం. సార్ ఈ తొలి మహిళా వైస్ ఛాన్సలర్ ఎవరు అని అంటే శాంతిశ్రీ ధూళిపుడి అని అంటున్నాం. ఈమెకి సంబంధించి గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో వీరికి సంబంధించినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఈ శాంతిశ్రీ ధూళిపుడి గారు ఢిల్లీలో ఉన్నటువంటి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి వైస్ ఛాన్సలర్గా నియమించబడడం జరిగింది. ప్రస్తుతం ఈమె వీసీగానే ఉంది. ఎక్కడ ఉంది ఈ వీసీగా అని అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ప్రమోషన్లో భాగంగా ఈమె ఇప్పుడు న్యూఢిల్లీకి సంబంధించినటువంటి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా వెళ్తున్నారు. సార్ ఇటీవల వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి జగదీష్ కుమార్ గారు కూడా తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి అతనే. ఆ జగదీష్ గారిని యూజీసీ గ్రాంట్స్కి సంబంధించిన చైర్మన్గా నియమించడం జరిగింది. ఏంటి యూజీసీ అనంటే ఈ ఉన్నత విద్యకి సంబంధించి యూనియన్ గ్రాంట్స్ కమిషనే యూజీసీ. దానికి సంబంధించిన చైర్మన్గా ఎవరున్నారు అనేది లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఆయన జగదీష్ కుమార్ గారు. ఇతను ఈ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ప్రమోషన్లో భాగంగా యూజీసీ చైర్మన్గా వెళ్తే ఇప్పుడు సావిత్రిబాయి పూలేకి సంబంధించి మహారాష్ట్రలో వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి శాంతిశ్రీ ధూళిపుడి గారు జవహర్లాల్ నెహ్రూకి సంబంధించినటువంటి వీసీగా ఎంపిక అవ్వడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల న్యూఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి సంబంధించి తొలి మహిళా వీసీ ఎవరు, వైస్ ఛాన్సలర్ ఎవరు అని అంటే మనం న్యూఢిల్లీకి సంబంధించి ఈ శాంతిశ్రీ ధూళిపూడి గురించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ధూళిపాల అన్నట్లున్నాను, ధూళిపుడి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా ఇది ఇంపార్టెంట్. ఈమె ఈ వీసీగా ప్రమోట్ చేస్తూ ఎవరు ఉత్తర్వులు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అని అంటే రాష్ట్రపతి గారు ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. రాష్ట్రాలలోనైతే గవర్నర్ గారు యూనివర్సిటీస్కి సంబంధించి వీసీగా గవర్నర్ ఛాన్సలర్గా ఉంటారు. ఇక్కడ రాష్ట్రపతి గారు న్యూఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది కాబట్టి ఇక్కడ ఛాన్సలర్గా ఉన్నారు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఈమె 1988లో గోవా విశ్వవిద్యాలయం నుంచి తన ఉపాధ్యాయ వృత్తిని కంప్లీట్ చేసుకుంది. 1993లో పూణే విశ్వవిద్యాలయానికి మారడం జరిగింది. ఈమె న్యూఢిల్లీ ఇదే జవహర్లాల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా పలు కోర్సుల్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇలా ఈ శాంతిశ్రీ ధూళిపూడి గురించి మీరు ప్రత్యేకంగా అప్డేట్ చేసుకోండి. ఇక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్స్కి సంబంధించి ఎవరు వెళ్ళారు అని అంటే జగదీష్ గారు వెళ్ళడం జరిగింది. ఓకే రైట్, యూజీసీకి సంబంధించి. సో ఇలా ఈ శాంతిశ్రీ గురించి కూడా మీరు ఈరోజు కరెంట్ అఫైర్స్లో వెరీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. సో ఇది మా క్లాస్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.